ఆ ఇంటి గుమ్మం పక్షులకు ఆహారనిధి. ఆ మేడ వరికంకుల తోరణాల జాడ. అందుకే నిత్యం ఆ గృహాన్ని పక్షులు పలకరిస్తాయి. ఈ ఇల్లు కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉంది. పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పోలుపర్తి దాలినాయుడిదే ఆ గృహం. పర్యావరణ ప్రేమికుడైన దాలినాయుడు 2012 నుంచి అంతరించిపోతున్న పక్షి జాతులను కాపాడడానికి కృషి చేస్తున్నారు. ప్రధానంగా పిచ్చుకలను సంరక్షించడానికి వరికంకులు, నీటి వసతి ఏర్పాటు చేస్తూ పక్షి ప్రేమికుడిగా మారారు. తన పొలంలో పండిన వరి పంటల్లో కంకులను కూలీలతో వేరుచేసి కట్టలుగా కట్టిస్తారు. ఆలయాలు, ఇళ్ళు, కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో వీటిని ఉంచుతారు. తాము తయారుచేసిన వరి కంకుల కట్ట 4 పిచ్చుకలకు సుమారు 3 నెలల పాటు సరిపోతుంది. పిచ్చుకలు కనుమరుగైపోతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి అందమైన బుల్లి పిచ్చుకలను కాపాడేందుకు ఈ రిటైర్డ్ టీచర్ సృజనాత్మకంగా కృషి చేస్తున్నారు. రిటైర్మెంటుతో వచ్చిన డబ్బులను ఈ బుల్లి పిట్టలకు గింజలు పెట్టడానికి ఖర్చు చేస్తున్నారు. దాలినాయుడు హిందీ పండిట్గా రిటైర్ అయ్యారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటి నుంచే ఆయన జీవన వైవిధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. రిటైర్ అయ్యాక ఆయన ఇలా ఊరూరా పిచ్చుకల కోసం వరిధాన్యం కుంచెలు కట్టడం ప్రారంభించారు. ఇప్పుడు పల్లెల్లో కూడా కుంచెలు కట్టే విధానం తగ్గిపోయింది. నేను హిందీ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు సుబ్బారావు అనే ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది అందరికీ నేర్పుతున్నాను. దానివల్ల పక్షుల సంతతి పెరుగుతోంది. పిచ్చుకలతో పాటుగా ఉడతలు, మైనాలు, రామచిలుకలు ఇవన్నీ జీవన వైవిధ్యానికి ఎంతో మేలు చేసే భూమిక ఏర్పడుతుంది అని దాలినాయుడు చెబుతున్నారు. ఇలా పక్షులకు ఆహారం అందించే లక్ష్యంతో దాలినాయుడు స్వయంగా 1 ఎకరం పొలంలో వరి పండిస్తున్నారు. ఈ పంటను కేవలం ధాన్యం కుంచెలు కట్టేందుకు వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కుంచెలు కట్టేందుకు తోడ్పడిన వారికి కొంత మొత్తం పారితోషికంగా చెల్లిస్తున్నారు. ఈ పంట సాగు కోసం ఏటా ₹1,00,000 వరకు ఖర్చవుతోందని, ఇదంతా పిచ్చుకలను కాపాడేందుకే చేస్తున్నానంటున్నారు దాలినాయుడు. 9 రకాల కుంచెలు కట్టడం నేర్చుకున్నాను. దానిని కొలిమేరు గ్రామంలో 12 మందికి నేర్పాను. వారు మరో 8 మందికి నేర్పారు. వాళ్లు డిఫరెంట్ మోడల్లో తయారుచేస్తారు. 1 నెల రోజుల పాటు ఈ కుంచెలు కడతారు. నా పెన్షన్ డబ్బులు దానికి ఖర్చు చేస్తాను. పిచ్చుకల పరిరక్షణ వల్ల కలిగే మేలు గురించి ఆయన విస్తృతంగా చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన కూడా వస్తోంది. ఈ ప్రయత్నాలతో పిచ్చుకల సంఖ్య గతంలో కన్నా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. 2012 నుంచి పిచ్చుకల పరిరక్షణతో పాటుగా జీవన వైవిధ్యం కోసం దాలినాయుడు చేస్తున్న కృషిని గుర్తించి ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. 2019 నుంచి హరిత వికాస్ ఫౌండేషన్ పేరుతో ఈ ప్రయత్నాన్ని మరింత విస్తృతం చేసినట్లు దాలినాయుడు తెలిపారు.